హలో అండి. నేను ఈరోజు నోరూరించే పుల్ల పుల్లని కారకారంగా ఉండే అద్భుతమైన ట్రెడిషనల్ రెసిపీ చేసి చూపిస్తాను. అదే చింతకాయ మెంతి కూర. ఈ కూర బియ్యపిండి రొట్టెతో తింటే టేస్ట్ వేరే లెవెల్‌లో ఉంటుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా! ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో తగినన్ని నీళ్లు పోసుకొని వేడి చేసుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు మనం ముందుగా శుభ్రం చేసుకున్న చింతకాయలను అందులో వేసుకొని అవి మెత్తగా ఉడికేంత వరకు మరిగించుకోవాలి. చింతకాయల పైన ఉన్న పొట్టు మెత్తబడి రంగు మారి లోపల గుజ్జు విడిపడేంత వరకు ఉడికిస్తే ఆ పులుపు రుచి కూరకు బాగా పట్టుకుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక చేత్తో బాగా పిసికి పిప్పి లేకుండా ఆ రసాన్ని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని తగినంత నూనె వేసి వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటేనే కూరకు బాగా టేస్ట్ వస్తుంది. చివరగా కొంచెం పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇవన్నీ దోరగా వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ చింతకాయ పులుసుని ఇందులో పోసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని దీన్ని మరిగించుకోవాలి. ఇది మరిగేలోపు మనము ఒక గిన్నెలోకి 2 స్పూన్స్ బియ్యపిండి, 2 స్పూన్స్ శనగపిండిని తీసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పిండిని మరిగే పులుసులో పోస్తూ స్లోగా కలుపుకోవాలి. ఫ్లేమ్ స్లిమ్‌లో పెట్టుకోవాలి, లేకపోతే తొందరగా గడ్డకడుతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్నాక ఇంక కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది వీడియోలో చూపించినట్టుగా. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ సిమ్‌లో ఉడికించుకోవాలి. చూసారు కదా, ఉడికిపోయింది. ఇంక ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే జీలకర్ర మెంతి పొడి అండి. దీన్ని ముందుగానే నేను వేయించి పొడి చేసుకున్నాను. దీన్ని ఒక 2 స్పూన్స్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ ఒక 1 మినిట్ అలా మనం స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆపేసుకుంటే ఇంకా మనకి ఇది చింతకాయ మెంతి కూర రెడీ అయినట్లే. ఇప్పుడు దీనికి కాంబినేషన్‌గా బియ్యపిండి రొట్టె ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం నేను 1 ½ గ్లాస్ బియ్యపిండి తీసుకున్నాను. గోరువెచ్చని నీళ్ళతో చపాతీ పిండిలా తడుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. దీనివల్ల ఏంటంటే పిండి సాఫ్ట్‌గా అయి రొట్టె విడిపోకుండా బాగా వస్తుంది. ఈ రొట్టె చేయడానికి ఒక కాటన్ క్లాత్ కానీ కర్చీఫ్ కానీ తీసుకొని దానిపైన చేసుకోవాలి. ఇప్పుడు కావలసినంత బియ్యపిండి ముద్దను తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చేతితో ఒత్తుకోవాలి. ఎవరైతే రొట్టెలు రాని వాళ్ళు ఉంటారో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీరు నేర్చుకోవడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. రొట్టె చేస్తూ ఉన్నప్పుడు పిండి అంటుకున్నట్లయితే మనం పొడి పిండిని వేసుకొని చేసుకుంటే అంటుకోకుండా బాగా వస్తాయి. ఇంతే అండి, రొట్టె రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ పైన పేనం పెట్టుకొని పేనం వేడెక్కాక ఈ రొట్టెని దానిపైన వేసుకోవాలి. రొట్టె కాల్చేటప్పుడు ఫ్లేమ్ హైలోనే ఉండాలండి. అప్పుడే రొట్టె ఈవెన్‌గా కాలుతుంది. వీడియోలో చూపించినట్టుగా రొట్టె వేసుకున్నాక వాటర్‌లో ఒక చిన్న క్లాత్ కానీ టిష్యూ కానీ ముంచి ఆ రొట్టె పైన ఇలా అదుముకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న బబుల్స్ వస్తున్నాయి కదా! ఇప్పుడు రొట్టెని మనం సలాకితో తిప్పుకోవాలి. ఇలా అన్ని వైపులా సలాకితో ఇలా ఒత్తుతూ కాల్చుకుంటే రొట్టె ఈవెన్‌గా కాలి మనకు పచ్చివాసన రాకుండా ఉంటుంది. ఇంతే అండి, రొట్టె రెడీ అయిపోయింది. ఇలా మనకు ఎన్ని కావాలో అన్ని చేసుకోవచ్చు. ఈ రొట్టెలను మనం జొన్న పిండితో, రాగి పిండితో కూడా చేసుకోవచ్చు. ఈ చింతకాయ మెంతి కూరకి బియ్యపిండి రొట్టెతో తింటేనే చాలా బాగుంటుందండి. పాతకాలపు జ్ఞాపకాలను గుర్తు చేసి ఈ అద్భుతమైన కాంబినేషన్‌ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఆ రుచి ఎలా ఉందో నాకు కమెంట్స్‌లో చెప్పండి. ఈ బియ్యపిండి రొట్టె ఈజీగా డైజెషన్ అవుతుంది. అలాగే మెంతులు, జీలకర్ర పొడి వల్ల కూడా మన కడుపులో గ్యాస్ రాకుండా ఉంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఈ వేడి వేడి రొట్టెను చింతకాయ మెంతితో తింటే చాలా రుచిగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.